గత పాలకులు వదిలివేసిన చెత్తను శుభ్రం చేస్తూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ తో పరిసరాల పరిశుభ్రతపై సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. 603 కోట్లతో ఆధునిక ప్రాసెసింగ్ ప్లాంట్లు, స్వచ్ఛ రథాలను ఏర్పాటు చేసి వ్యర్థాలను సంపదగా మార్చే సర్కులర్ ఎకనామీని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. జూన్ నాటికి 100% చెత్త సేకరణ పూర్తి చేసి పచ్చదనాన్ని 2047 నాటికి 50% పెంచడమే ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. వచ్చే సమయంలో నిన్న కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు ఒక విధంగా చెప్పాలంటే మహిళలకు ద్రోహం చేశారు. ఇది జాతి విద్రోహం. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆ రోజు మనం చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ చీకొట్టే పరిస్థితి. మన వాళ్ళు ఇక్కడ పెట్టిన పరిశ్రమలు మేము ఇక్కడ వద్దు అని వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. పెట్టుబడులు పెట్టాలంటే మనుషులు వచ్చేవాళ్ళు కాదు, అప్పులు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వకుండా 12.5%, 13% అప్పులు తీసుకొచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని పోగొట్టారు. కానీ నేను ఒక మాట చెప్పాను, నన్ను నమ్మారు, మా కూటమిని నమ్మారు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని కష్టాలున్నా పర్వాలేదని సూపర్ 6 ని అనుకున్న టైం కంటే ముందు మీకు ఇచ్చి మీలో ఒక నమ్మకాన్ని కల్పించాం. ప్రతి అడుగు మీకోసం ఇస్తున్నాం, ప్రతి క్షణం మీకోసం ఆలోచిస్తున్నాం, ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. 23 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఆ రోజు మెగా డిఎస్సి పెడతానన్నాను. 15,600 మంది పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని. పోలీస్ కానిస్టేబుల్